హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి టీం అనేది రిలీజ్ చేశారు నిన్న రాత్రి. అండ్ ఎక్స్పెక్టెడ్ టీం వచ్చింది, ప్లస్ దాంతోపాటు కొన్ని సర్ప్రైజ్ నేమ్స్ కూడా 1-2 కనిపిస్తూ వచ్చాయి. అండ్ కొన్ని ఒమిషన్స్ కూడా కనిపించాయి సర్ప్రైజింగ్గా. అవన్నీ ఏంటి, ఈ టీం అనేది ఎట్లా సెలెక్ట్ చేశారు, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు, అండ్ ఈ ప్రాసెస్ అనేది కరెక్టా కాదా, ఈ విషయాలన్నిటి మీద కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో టీం అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక, కొత్తగా టీంకి ఎవరైతే వచ్చారో, ఎవరికైతే కాలప్ వచ్చిందో, అండ్ ఎవరైతే అద్భుతమైన రీతిలో డొమెస్టిక్ ఆడుతున్నారో వాళ్ళకి కాల్ ఎందుకు రాలేదు అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ మీరు రంజీ ట్రోఫీని ఏం చెప్పి ప్రమోట్ చేస్తున్నారు అంటే, మీరు రెడ్ బాల్ క్రికెట్ రంజీ ట్రోఫీ కనుక డొమెస్టిక్ ఫార్మాట్లో రంజీ కానీ, లేదా ఇంకా తర్వాత వచ్చే ఇతర ట్రోఫీ ఇరానీ కానీ, ఇవన్నిట్లో కూడా మీరు బాగా ఆడారు అంటే ఇట్ ఈస్ అ గేట్ వే ఫర్ యూ టు బి రెడీ ఫర్ టెస్ట్ మ్యాచెస్. అది గేట్ వే మాత్రమే, అది క్లియర్ చేస్తే మీకు అవకాశాలు వస్తాయని. అలా కాకుండా కూడా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా బాగా ఆడుతూ ఉన్నప్పటికి కూడా అవకాశాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రక్రియలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా జరగట్లా. ఎస్పెషలీ మీరు సర్ఫరాజ్ ఖాన్ కేసు తీసుకుంటే కనుక, హీ హాస్ బీన్ డూయింగ్ రియలీ వెల్. సరే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అతని ఫిట్నెస్ అనొచ్చు, అదనొచ్చు, ఇదనొచ్చు, చాలా విషయాలు మాట్లాడచ్చు. బట్ హీ నీడ్స్ టు బీ విత్ ద టీమ్ అనేది నా ఒపీనియన్. ఎట్లాగో 11లో చోటు లేదు, అందులో డౌటే లేదు. 11లో స్ట్రైట్ అవే సర్ఫరాజ్ ఖాన్కి చోటు లేదు. ఆ 11లో ఎందుకు చోటు లేదు అనేది 11 మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, బికాస్ ఇట్ ఈస్ ఇండియన్ కండిషన్, శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత మీకు ఒక కీపర్ ఉంటాడు, రైట్? ఆ కీపర్ మీరు కేఎల్ రాహుల్లో ఫిక్స్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. అండ్ దెన్ యూ హ్యావ్ జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, 2 పేసర్లు. సర్ఫరాజ్ ఖాన్కి ఇక్కడెక్కడా చోటు లేదు. సో ఇన్ ది 11 ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్లేస్ అట్ ఆల్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, కెన్ హీ ట్రావెల్ విత్ ది టీమ్ ఫర్ 16-17లో ట్రావెల్ చేయొచ్చు కదా. సో ఈ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు వదిలేశారు, నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచ్లకి పికప్ చేస్తారా అనేది మొదటి ప్రశ్న. అలాగే మీకు రంజీ ట్రోఫీలో అద్భుతమైన రీతిలో ఆడుతున్న బౌలర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళెవరిని కూడా తీసుకొచ్చి ట్రావెల్ టీంలో పెట్టలేదు. ఎందుకు అంటే కనుక, మీరు బౌలింగ్ టీమ్స్ చూసుకుంటే అఫ్కోర్స్ ముఖేష్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ దట్, కాదనట్లేదు. ముఖేష్ ఉన్నాడు, తర్వాత మీకు బుమ్రా, సిరాజ్, ఆవేష్ ఉన్నారు. అండ్ దెన్ యూ హ్యావ్ కుల్దీప్ యాదవ్ వచ్చాడు. వీళ్ళెవరందరూ ఇంటర్నేషనల్ ఆడారు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, అశ్విన్, అక్షర్, జడేజా, వీళ్ళందరూ ఇంటర్నేషనల్స్ ఆడారు. ముఖేష్ హెస్ ప్లేడ్ రెడ్ బాల్ అండ్ తనకి స్పాట్ సౌత్ ఆఫ్రికాలో కూడా వచ్చి తీసుకొచ్చారు. ఆవేష్ ఖాన్ కూడా మన ఏదో బాగా ఆడాడు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో సెలెక్ట్ చేశారు, కాబట్టి ఇప్పుడు అతన్ని సెలెక్ట్ చేశారు. దర్ ఆర్ అదర్ బౌలర్స్ ఆర్ పర్ఫార్మింగ్. వాళ్ళని కూడా బహుశా 3, 4, 5 టెస్ట్ మ్యాచెస్లో సెలెక్ట్ చేస్తారేమో చూడాలి. నా ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక, 3 కీపర్లతో వెళ్ళారు. 3 కీపర్స్ ఇన్ ది స్క్వాడ్. మీరు ఎలాగో కేఎల్ రాహుల్ని మీరు కీపర్గా డిక్లేర్ చేస్తారు, రైట్? రిషబ్ పంత్ యాబ్సెన్స్లో మీరు కేఎస్ భరత్ ఆడించారు కీపర్గా, అతను ఇషాన్ కిషన్ ఆడించారు. ఆ తర్వాత మళ్ళీ యూఆర్ గోయింగ్ బ్యాక్ టు కేఎల్ రాహుల్ టు మేక్ హిమ్ ప్లే. అండ్ తన స్పాట్ కనుక ఖరారు చేసుకోవాలంటే 1 మిడిల్ ఆర్డర్లో ఆడాలి, 2 కీపింగ్ చేయాలని చెప్పేసి చెప్పారు. అతను కూడా రెడీగా ఉన్నాడు చేయడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ కేఎస్ భరత్ ఎలాగో బ్యాకప్గా ఉన్నాడు. వై ఆర్ యూ గెటింగ్ ధ్రువ్ జురేల్ హియర్? అంటే ధ్రువ్ జురేల్ రావడంతో ప్రాబ్లం లేదు, డెఫినెట్లీ అతను అన్ని రకాలుగా కూడా ఆడుతున్నాడు, సరిపోతున్నాడు, బాగానే ఉంది. కానీ హీ కెన్ స్టిల్ కూడా ప్లేడ్ లిటిల్ మోర్ రంజీ ట్రోఫీ అనేది నా ఫీలింగ్. 2 కీపర్లు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఆర్ ప్రాబబ్లీ బికాస్ ఈస్ ట్రావెలింగ్ విత్ ద టీమ్. ఆ తర్వాత మళ్ళీ అతన్ని రిలీవ్ చేస్తారేమో, టీంతో ట్రావెల్ అయ్యాడు కాబట్టి అదనంగా మోటివేషన్తో వెళ్ళి ఆడతాడేమో తెలియదు. ఇవన్నీ హ్యాండ్ పిక్ చేసి తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఇఫ్ ద థర్డ్ ఈస్ ద కేస్ దెన్ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్లీ ఫైన్. బట్ అది కాకుండా జస్ట్ భర్తీ చేయడానికి తీసుకున్నారు అంటే కనుక సమ్వేర్ ద ప్రాసెస్ ఈస్ నాట్ ఫాలోయింగ్ రైట్. బహుశా సీజన్ కూడా ఇప్పుడు సర్ఫరాజ్ గురించి కానీ ఇతరత్ర ఫాస్ట్ బౌలర్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే, ఆ సీజన్ అనేది పూర్తిగా అవ్వలేదు కాబట్టి వాళ్ళని తీసుకోలేదేమో. సీజన్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నాయేమో. వాళ్ళ ప్లేస్లో వాళ్ళ స్క్వాడ్స్కి చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నారో తెలియదు. విచ్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. శ్రేయస్ అయ్యర్ని మీరు రంజీ ట్రోఫీ ఆడడానికి పంపించారు, తను ఆడుతున్నాడు కూడా. 48 ఎంతో కొట్టి అవుట్. మన నితీష్ అవుట్ చేసాడు అతన్ని, నితీష్ రెడ్డి అవుట్ చేసాడు అతన్ని ఆంధ్రాకి ఆడుతున్న మ్యాచ్లో, ఆంధ్ర ముంబై ఆడుతున్న మ్యాచ్లో. బట్ తనకి ప్రధానంగా పంపించిన కారణం ఏంటి అంటే కనుక ఈజ్ అ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో
క్విక్ బౌన్స్ అనేది ఉండదు. సో వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు బౌన్స్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. రెడ్ బాల్ ట్రావెల్స్ ఫాస్టర్. వైట్ బాల్ బౌన్స్ ఆడలేడు అనే దాని మీద అతనే మాట్లాడాడు. బట్ రెడ్ బాల్ బౌన్స్ ట్రావెల్స్ ఫాస్టర్ అండ్ రెడ్ బాల్ బౌన్స్ అతను అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అది ఇండియాలో పెద్దగా దాన్ని ట్రబుల్ చేయదు. స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ తను బాగా ఆడాడు. సో దాని గురించి మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడడం పంపించారు, బాగానే ఉంది. వేర్ ఇస్ ఇషాన్ కిషన్ అనేది క్వశ్చన్ మళ్ళీ. ఇషాన్ కిషన్ నిజంగానే డిసిప్లినరీ యాక్షన్స్ వల్ల పక్కన పెట్టారా, లేదా ఈ స్టిల్ నీడ్స్ అ మెంటల్ బ్రేకా, లేదంటే కనుక ఇస్ దర్ కమ్యూనికేషన్ దట్ హెస్ హ్యాపెండ్ అనేది తెలియదు. ఎందుకంటే ఆఫ్టర్ రిషబ్ పంత్ యూ హ్యావ్ కన్సిడర్డ్ కేఎస్ భరత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా పోయిన తర్వాత గాట్ ఇన్ ఇషాన్ కిషన్. వెస్టిండీస్తో ఆడించారు. దాని ఇషాన్ కిషన్ అలాగే పక్కన పెట్టారు. కేఎల్ రాహుల్ ఆడాడు. తర్వాత ఇషాన్ కిషన్ హిమ్సెల్ఫ్ కేమ్ అవుట్. తనకి మరి అతను 200 కొట్టి బెంచ్ మీద ఉండడం ఏంటా అని అనుకున్నాడా, లేదా ఎంత బాగా ఆడుతున్నా బెంచ్కే పరిమితం అవుతున్నా అని అనుకున్నాడా, లేదా ఏంటి పరిస్థితి తనకు అర్థం కాలేదో తెలియదు. అండ్ మెంటల్ ఫ్యాటిక్ సెట్స్ ఇన్. చాలా మటుకు ఇట్లాంటివన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అతను అక్కడ పార్టీ చేస్తూ దొరికిపోయాడు, దానివల్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. బట్ వాట్ ఎవర్ ద సీనియర్స్ హ్యాస్ దర్ బీన్ అ కమ్యూనికేషన్. ఎందుకంటే అతని T20 నుంచి కూడా పక్కన పెట్టారు. ఈజ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ టు హ్యావ్ అ బ్రేక్ బికాజ్ తను అడిగాడా, లేదంటే ఇంకా చాలా లైట్ తీసుకొని వెళ్ళి పక్కన పెట్టారా అనే దాని మీద క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పినా కూడా మనకు అర్థం కానీ అంతుపట్టిన విషయాలు అవన్నీ కూడా. సో ఆ 11 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆబ్వియస్ 11. అందులో పెద్ద సెలెక్టర్లు తర్జన భర్జన అయిపోయి వామ్మో ఎవరిని సెలెక్ట్ చేయాలనే దాంట్లో ఎక్కడ కూడా డౌట్లు కనిపించాం. దట్ 11 పిక్స్ దెమ్సెల్వ్స్. ఆ 11 అనేది దే పిక్ దెమ్సెల్వ్స్. సో దానికి బ్యాకప్గా వచ్చే ఆప్షన్స్ యు ఆర్ లుకింగ్ ఎట్, ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండాలి అనే దాని మీద జరుగుతుంది. ఇక్కడ గాటన్ అనదర్ బ్యాటర్ ఫ్రమ్ ది డొమెస్టిక్ సర్క్యూట్ అనేది నా ఫీలింగ్. అందరూ బాగా ఆడుతున్నారు సార్. అట్లా అంటే కనుక పుజారా డబుల్ కొట్టాడు, 49 ఎంతకు అవుట్ అయ్యాడు. రాయనే స్టిల్ ఇంకా తనదైన స్టైల్లో రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. గోల్డెన్ డక్ అసలు ఆంధ్రాకి అగేన్స్ట్గా అవుట్ అయ్యాడు. బట్ అదర్ బ్యాటర్స్ సురేష్ ప్రభుదేశ బాగా ఆడుతున్నాడు. బట్ అగైన్ ఇట్ ఇస్ టూ సూన్. తనని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తారేమో సర్క్యూట్లో అనేది చూడాలి. ఆ తర్వాత నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి జట్ల మీద సెంచరీలు కొట్టిన వాళ్ళు డైరెక్ట్గా కన్సిడర్ చేయరు. వాళ్ళ మీద ట్రిపుల్ డబుల్ కొట్టిన సందర్భాలు ఉన్నా కూడా బికాస్ వాళ్ళది కొంచెం అప్కమింగ్ టీమ్ లాగా కనిపిస్తుంది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద బాగా ఆడిన టీమ్స్ని కన్సిడర్ చేయరు. కానీ స్టాండర్డ్గా బాగా ఆడుతున్న టీమ్స్, ఎస్పెషల్లీ నాకౌట్ దశకి చేరిన టీమ్స్కి అగేన్స్ట్గా ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ టీంలో మీరు మ్యాచ్ పెడుతున్నారు, అభిమన్యు ఈశ్వర్ని క్యాప్టెన్ చేశారు. ప్రతి ఏ టీంలో అతన్ని క్యాప్టెన్ చేసి కూర్చోబెడతారు. అతను మాత్రం మీరు 11లో తీసుకున్నారు, కొన్నిసార్లు స్క్వాడ్కే తీసుకున్నారు. అదేందో ఇప్పటికీ అర్థం కాదు. సో మీరు అతనేమి కొత్త కాదు, ఏ టీంకి వెళ్ళి అతనేమి కొత్త కాదు. తన చేత అవకాశాలు ఇప్పించవచ్చు కూడా. యాక్చువల్లీ హీ ఈస్ డూయింగ్ వెల్. తన ఆట తీరికి తను చేస్తున్నాడు. కానీ మళ్ళీ అదే క్వశ్చన్, వేర్ విల్ హీ బ్యాట్? ఇప్పుడు ఓపెనర్కి బ్యాకప్గా ఉంటాడా, లేదా మిడిల్ ఆర్డర్కి బ్యాకప్గా ఉంటాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ వస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వై హీ కీప్స్ మిస్సింగ్ అవుట్ ఇన్ కమింగ్ ఇన్ టు ద 11. సో అతని ఇబ్బందులు అతనికి ఉన్నాయి. బట్ ఏ టీం నుంచి కొంతమందిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనిపించింది నాకు. బికాస్ దే హవ్ బీన్ సెలెక్టెడ్ టు ప్లే అగైన్స్ ఇంగ్లాండ్ లయన్స్. అంటే సడన్గా మీరు మానవ్ సుతార్నో, ఆకాశ్దీప్నో వచ్చేయండి అంటే కనుక కూడా వర్కౌట్ కాదు. బట్ అట్లీస్ట్ ఒక ట్రాకింగ్ ప్రాసెస్ జరిగి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఆ 5 టెస్ట్ మ్యాచెస్ కూడా అన్నెసెసరీ బర్డెన్ ఆన్ ప్లేయర్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మార్చి 22, 23 IPL మొదలవుతుంది. అండ్ అప్పటిదాకా 5 టెస్ట్ మ్యాచ్లు అంటే కనుక ఐ థింక్ సరే మీరు 4 రోజులు వేసుకొని మధ్యలో 3 రోజులు గ్యాప్ వేసుకొని 7 days వేసుకొని 35 days దాకా వెళ్తుంది. సో విచ్ మీన్స్ మార్చ్ మిడ్ దాకా కూడా మీకు వీళ్ళ మ్యాచ్లు వెళ్తూనే ఉంటాయి. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా కనిపిస్తోంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రెస్ట్. 4 టెస్ట్ మ్యాచెస్ కుదించుకొని ఉంటే బాగుండేది. సో దట్ వాళ్ళకి రెస్ట్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ IPL ఆడుతున్నారు, మళ్ళీ వరల్డ్ కప్కి వెళ్ళిపోవాలి. బట్ ఇనవే రొటేట్ ఏమైనా చేస్తారా అనేది నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచ్లు చూడాలి. ఎస్పెషల్లీ దే వాంట్ కీప్ బుమ్రా ఫ్రెష్గా ఉంచాలి, కొంచెం రెస్ట్ ఇవ్వాలి. సిరాజ్కి ఫ్రెష్గా ఉంచాలి, రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒకవేళ షమ్మి ఫిట్గా ఉన్నట్టు తను తీసుకొచ్చి ఆడించే ప్రయత్నాలు చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఐ డోంట్ థింక్ అశ్విన్, అక్షర్, జడేజాకి రెస్ట్లు ఏమన్నా వస్తాయి అనుకోవట్లేదు. ప్రాబబ్లీ ఒక మ్యాచ్లో అశ్విన్ అటు ఇటు కూర్చోబెట్టచ్చేమో, కుల్దీప్ ట్రై చేయొచ్చేమో. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.